లోపల మేం మాట్లాడిన మాటలకి తప్పుగా అనుకోకండి తాతయ్య గారు. నిజంగా మేము మా ఇంట్లో సంతోషంగానే ఉన్నాం. సేఫ్ గానే ఉన్నాం తాతయ్య, మాకేం కాదు. ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేస్తే ఆ కుటుంబంలో నేను ఒక్కడిని ఎప్పటికీ కాలేను తాతయ్య. అందుకే నేను సైన్ చేయలేకపోయాను. పర్వాలేదు నాన్న, నేను అర్థం చేసుకోగలను. ఆ యువరాజుంటున్న ఇంట్లోనే నువ్వు ఉండబోతున్నావన్న భయంతో ఆ పత్రాన్ని తీసుకొచ్చాను. కౌశికి వదినుండగా ఆ ఇంట్లో మాకే లోటు లేదు రా తాతయ్య గారు. పైగా వదిన మీకు మాట కూడా ఇచ్చారు. అక్క మాటిస్తే అది ఎంత కష్టమైనా నిలబెట్టుకుంటుంది తాతయ్య. కాబట్టి మీరు దేని గురించి భయపడకండి. సరేరా, మరి నేను వెళ్ళొస్తాను. తాతయ్య గారు ఒక్క నిమిషం, మిమ్మల్ని ఒక విషయం గురించి అడగాలి. దేని గురించమ్మా? సుహాస్ని అత్తయ్య గారు సుధాకర్ మావయ్య గారికి కేదార్ కాకుండా ఇంకో బిడ్డ ఎవరైనా పుట్టారా? ఆ విషయం మీకెలా తెలుసమ్మా? అంటే నా చెల్లి ఎక్కడుందో మీకు తెలుసా తాతయ్య? తెలీదు కేదార్. అసలు మీ అమ్మకి పుట్టిన రెండో బిడ్డ ఆడపిల్లని మీకెలా తెలుసు? ఒకరోజు రాత్రి మీ అమ్మ ఫోటో కేదార్ మళ్ళీ తిరిగొచ్చి చూసేసరికి ఆ ఫోటో బ్యాగ్ ఏవి లేవు తాతయ్య గారు. ఆ రోజు కేదార్కి చెల్లుందేమో అన్న అనుమానం మొదలైంది. మీరు చెప్తుంది నిజమా? నా మనవరాలు కూడా ఇదే ఊర్లో ఉందా? అవును తాతయ్య. కానీ అమ్మకి రెండో బిడ్డ పుట్టిందని తెలిసిన మీకు అది ఆడబిడ్డ అని తెలియకపోవడం ఏంటి? నేను మీ అమ్మా నాన్నల పెళ్లిని ఒప్పుకోలేదని మీ అమ్మ హైదరాబాద్లోనే ఉండేది. నువ్వు పుట్టాక నాకు మీ అమ్మ మీదున్న కోపం కొంచెం తగ్గింది. కానీ మీ అమ్మ చేసిన తప్పుని క్షమించేంత పెద్ద మనస్సు నాకప్పుడు లేకపోయింది నాన్న. అందుకే మీ అమ్మతో మాట్లాడకుండా పంతం పట్టుకుని ఉన్నాను. మీ అమ్మ మీ నాన్నతో గొడవపడి ఎక్కడికి వెళ్లాలో తెలియక నిండు గర్భిణిగా ఆదిత్యపురం సంస్థానానికి వచ్చింది. నేను కోర్టు పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే మీ అమ్మ వచ్చిన విషయం కూడా నాకు తెలియలేదు నాన్న.